మనందరూ కలిసి మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కలిసి ఇంతమంది కళాకారులు ఉన్నాము, మాకందరికి గృహం నిర్మించండి, స్థలాలు అట్లీస్ట్ స్థలాలైన ఇవ్వని కోరుకున్నామని మనస్ఫూర్తి కోరుకుంటారు. సో అందరు చెప్పేది ఒకటే, మనము ఒకరి బాగలేదు అన్నప్పుడు రియాక్ట్ అవ్వడం కంటే కూడా బాగున్నప్పుడే మనకంటూ ఏదైనా ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ మొన్న. సో మరి తర్వాత ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, గెస్ట్లు వస్తున్నారు, మీడియా బ్యాచ్ కూడా వచ్చేస్తూ ఉంది. సో మరి మనం అందరం ఇక్కడ మన అందరూ రాగానే కార్యక్రమం మొదలు పెడతాం. ఈలోపు డాన్సర్లకు సిద్ధమవ్వండి. ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీని కానీ ఇలాగా వాళ్ళని బెదిరించడం, మా మీద కేసులు పెట్టడం, మా ఇళ్ళకి వచ్చి దౌర్జన్యాలు చేయడం ఇలా చేస్తున్నారు. సో అలా చేసి కూడా మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టినప్పుడు ఒక్క విషయంలో మాత్రం నేను మీ అందరికీ పాదాభివందనాలు చేసుకున్నాను. స్టేషన్ దగ్గరికి 170 మంది వచ్చారు. ఒక్కరి మీద కేసు పెడితే జిల్లాలోని నలుమూల నుంచి స్టేషన్ 170 మంది వచ్చారు. ఆ విషయం వల్ల అక్కడ స్టేషన్కి రావడానికి కూడా కేసు పెట్టిన మీడియాకి సపోర్ట్ చేసే కొంతమంది ఆర్టిస్టులు రాలేకపోయారు స్టేషన్ దగ్గరికి. సో ఇది యూనియన్ అంటే. ఈరోజు యూనియన్ అంటే ఒక శక్తి. ఆ శక్తి మన మీడియాకి ఒక మాట వెళ్ళొద్దు అని అంటే ఈరోజు ఆగిపోయారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ఇలాగే మన యూనిటీ కొనసాగుతుందని తెలియజేస్తుంటూ, అలాగే కావాల నుంచి జాయింట్ ప్రెసిడెంట్ రాజు గారు కొన్ని మాటలు మాట్లాడాలి. మనం అనేది ఏంటి అనేది అందరికీ తెలుసుకో. అంటే మనం అనేది గట్టిగా ఒక 350 మంది ఉండే ఒక గ్రూపు మనది, డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. అలాంటి గ్రూపు మనం ప్రతిరోజు ప్రతి మెసేజ్ చూస్తున్నాం. ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిన గెస్ట్ శ్రీ కపిల్ సేనన్ గారు, అలాగే మదన్ గారు, రేవతక్క గారు, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము పబ్లిక్ లో తిరిగే వాళ్ళం. ఆ పబ్లిక్ లో తిరిగే ప్రాసెషన్ లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ మా కమిటీ తరఫున నేను అడుగుతున్నాను. అండ్ ఫస్ట్ మా స్వప్నక్క గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నారు 2 మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడే మా నటరాజ్ చెప్పినట్లుగా మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. మాకు మీలాంటి పెద్దవాళ్ళందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారం ఉంటేనే ఇంతమంది చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళకి మా కళాకారుల పరిస్థితి ఏంటంటే, ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు రాజులు, మామూలు రాజులు కాదు, రాజు వచ్చినా వాళ్ళ ముందు పనికిరారు అనమాట. లేనప్పుడు మాత్రం వాళ్ళని ఇంకా దేంతో పోల్చాలో నాకు తెలియదు, ఎలా పోల్చాలో తెలియదు. ఉన్నప్పుడు బాగుంటారు, లేనప్పుడు అలాగే ఉంటారు ఆ స్థాయిలోనే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటే వాళ్ళని ఈ రోజున ఇక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళందరి చేతుల మీద.
కొలిగే కుందనా బొమ్మ ఇంకా పని ఉందమ్మా నడిచే కొండ పల్లి బొమ్మ ఇప్పుడు ఏడొచ్చాడేంట గుండెల్లో కొట్టిందబ్బా అలాగే మా ఎటువంటి ఆపరిచిన అండగా ఉండాలి అని మమ్మల్ని గుర్తించమని మా పెద్ద ఆయన కోదరపాడి గారు స్టేజ్ మీద రావాలి. నిరుపేదల పాలికి పెన్నిధే నిరుపేదల పాలికి పెన్నిధి గని వాళ్ళని
థ్యాంక్ యూ సార్. అలాగే కర్ముల గారు, దిస్ ఈజ్ అవర్ బ్రాండ్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్. అందరూ రేపు పొద్దున స్టేటస్ మారి మోగిపోవాలి, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు అచ్చిపోవాలి, అదే ఒక్కొక్క రీల్ పెడితే పగిలిపోవాలి. అలాగే మా కానీ వీళ్ళందరికీ నన్ను పెద్దగా పెట్టుకున్నారు. సో వాళ్ళందరి తరఫున మాట్లాడాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఆ రోజు అంత గట్టి కూర్చున్నా. నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు పోలకుంటే పగలగొట్టారు. కనీసం మన సిఐ గారు దానికి అంత ఇది చేస్తే దానికి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ అది చెప్పినట్టు. సో ముందుగా మన గెస్ట్ కి టైం అయిపోతుంది కాబట్టి ముందుగా రూపా గారు అండ్ స్వప్న గారు, లావణ్య గారు, స్వప్నక్క గారు, గర్ల్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రావాలి. కవిత గారు అండ్ మిన్ని గారు, మా ఒకసారి అమ్మాయిలు అందరూ ఒకసారి పైకి రమ్మా. అందరూ కవిత గారు స్టేజ్ మీద రావాలి. అందరూ ఒకసారి గర్ల్స్ అందరూ. కవిత ఫేమస్ ఆర్టిస్ట్ నెల్లూరు జిల్లాలో అక్క నా స్టూడెంట్, తను ఇంత చిన్న పిల్ల ఈరోజు నెల్లూరులో ఫేమస్ పర్సన్. అలాగే చాలా మంది ఫేమస్ పర్సన్ ఉన్నారు. మిన్ని అలాగే మన గర్ల్స్ అందరూ వారి వారి టాలెంట్ ని మన ఆంధ్ర తెలంగాణ మొత్తం ఫేమస్ చేశారు. సో వాళ్ళందరూ ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. మీ చేతులతో మన గర్ల్స్ అందరికీ ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నాం. రన్నింగ్ స్వప్నక్క గారు తర్వాత కళాకారులకి అభినందిస్తూ వాళ్ళ డాన్స్ ని మెచ్చుకుంటూ చిన్న బహుమానం. థ్యాంక్ యూ గారు. నెక్స్ట్ పేరు చదవండి. ఒకసారి మా లేడీ ఆర్టిస్టులు అందరినీ మీడియా మిత్రులు మంచిగా కవర్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకి మీడియా ప్రముఖంగా బాగుంటుంది. ఎందుకంటే డాన్స్ కళాకారులు ఎన్నెన్నో కార్యక్రమాలు పోయి వస్తుంటారు రాత్రులు. శ్రీకళ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ డాన్స్ కళాకారులు ఐడి కార్డులు ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారి వారి దినచర్యలో భాగంగా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అన్నగారు, మా కుటుంబ సభ్యులు, వారు ఏ పార్టీలో ఉన్నా కూడా మా కప్పెడిసిన మా కుటుంబ సభ్యులు, వారికి మా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న రేవతి గారికి, అదేవిధంగా మదన్న గారికి, బాలాజీ గారికి, ముందున్న కళాకారులకు, డ్యాన్స్ మాస్టర్స్కు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా మనం ఎన్నుకున్న వృత్తి దాన్ని దైవంగా భావిస్తే ఎంత పై స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏదో తక్కువ ఎక్కువ అని కాకుండా మనం చేసే పని కరెక్ట్గా కానీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రంగంలో మనం నెంబర్ 1 స్థానానికి వెళ్ళొచ్చిన దానికి చిన్న ఉదాహరణే ఇంకా చెప్పిన జానీ మాస్టర్, ఇంకొకరు. కాబట్టి మనం చేసే పనిని ఇష్టంగా చేద్దాం. ఎట్లా చేయాల్సిందే, అదేదో చేసే పనిని ఇష్టంగా చేసామంటే ఈజీగా అయిపోతుంది పని. కాబట్టి అందరూ కూడా మంచి వృత్తిలోకి రావాలని, నిజంగా డ్యాన్స్ మాస్టర్స్కి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ ఎనర్జీ స్టేజ్ ఎక్కారంటే మాత్రం అల్లాడి చేస్తారు. ఒక మ్యారేజెస్ ఈవెంట్లో చూస్తుంటాము, మా లయన్స్ క్లబ్ ఈవెంట్స్ చూస్తాము. మమ్మీ మధ్యన నాది 25 years బాపట్లలో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటే 3 hours డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆ డ్యాన్స్ వాళ్ళతో పాటు వేసేవాళ్ళు మారారు తప్పితే ఆ డ్యాన్స్ మాస్టర్ మాత్రం మారలా. ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ, నిజంగా వాళ్ళు అంత ఇష్టంగా చేస్తారు కాబట్టి అంతసేపు వేయగలరు.
కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వారికి నా చేతనైన సహాయం ఎప్పుడు కూడా అసోసియేషన్ అందిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్గా నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో చిట్టిబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డాన్స్ నేర్చుకున్నాను. నిజంగా కూడా వేసి నేను పిట్రగుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా నాకు డాన్సర్స్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మనం ఎంతో మానసికంగా బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డ్యాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, చాలా రిలాక్స్ అవుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి, ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని, నాకు ఇప్పటిదాకా కూడా నాకు జస్ట్ తెలియదు. జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి దీవెనలు, అల్లా దీవెనలు, అలాగే ఆ జీసస్ దీవెనలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో మంచి డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరుకి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. అలాంటి వారు మన నెల్లూరులో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అయితే అందరూ పేదవాళ్లే. ప్రోగ్రాములు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోగ్రాములు ఉంటాయి, లేని రోజు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డాన్సర్స్ని చిన్న చూపు చూడకుండా మంచి మనసుతో ఎటువంటి ప్రోగ్రాం ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం కల్పించాలని అందరి తరఫున నేను కోరుకుంటూ, అదేవిధంగా అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు నేను చేయగలిగినంత వరకు నాయకుల దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే స్పందిస్తానని తెలియపరుస్తూ మన డాన్సర్లందరికీ కూడా ముందుగా కంగ్రాట్ చెప్తూ సెలవు తీసుకుంటాను.